ఒకరోజు సత్యవ్రతుడనే మహారాజు నదిలో స్నానం చేస్తుండగా చేతిలోకి ఒక చిన్న బంగారు వర్ణంతో మెరిసిపోయే చేప వచ్చింది. దాన్ని తిరిగి నదిలోకి విడిచిపెట్టబోతుండగా ఆ చేప తనని పెద్ద చేపల నుంచి రక్షించమని కోరింది. రాజు ఇంటికి తీసుకొచ్చి దాన్ని ఒక గాజు సీసాలో పెట్టాడు. కొద్ది సమయంలోనే ఆ చేప పెద్దదైంది. రాజు అక్కడి నుంచి దాన్ని ఒక తొట్టెలో వేశాడు. ఈసారి ఆ చేప మరింత పెద్దదైంది. రాజు బాగా ఆలోచించి మళ్లీ నదిలోనే విడిచిపెట్టేశాడు. ఈసారి చేప నది కంటే పెద్దదైంది. రాజు ఆ చేపను సముద్రంలో విడిచిపెడుతూ తన నిజ రూపాన్ని చూపించమని వేడుకున్నాడు. ఆ చేప విష్ణుమూర్తిగా దర్శనమిచ్చింది. ఇక రాజుతో మాట్లాడుతూ, రానున్న రోజుల్లో భూమిపై 7 భయంకరమైన వరదలు వస్తాయి. భూమి అంతమవుతుంది. తిరిగి మళ్లీ భూమిపై ధర్మబద్ధమైన నాగరికత స్థాపన జరుగుతుంది. దానికోసం నీవు ముందుగా ప్రపంచం మొత్తంలో ఉన్న విత్తనాలను, మూలికలను, ధాన్యాలను సేకరించు. జంతువులను మరియు పక్షులను, సప్తఋషులను, వారి మనుగడకు అవసరమైనవన్నీ సమకూర్చి వీరందరూ పట్టే సామర్థ్యం కలిగిన పెద్ద పడవను కూడా తయారు చేయమని చెప్పి అదృశ్యమయ్యాడు. వరదలు వచ్చినప్పుడు ఆ చేప రూపంలోనే శ్రీ మహావిష్ణువు ఆ పడవను రక్షించాడు.